జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం. విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. 2 పెళ్లిళ్లు చేసుకుంటే నీకేంటి, 4 పెళ్లిళ్లు చేసుకుంటే నీకేంటి అని ప్రశ్నిస్తున్న ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇటీవల మీడియాలో మాట్లాడిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అతను ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నాడు అనేది కూడా వారికే వదిలేద్దాం. 2 పెళ్లిళ్లు చేసుకున్నా, 4 పెళ్లిళ్లు చేసుకున్నా, 6 పెళ్లిళ్లు చేసుకున్నా కూడా మీకు అభ్యంతరం ఏంటి? ఇటు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు కూడా 6 పెళ్లిళ్లు, 7 పెళ్లిళ్లు చేసుకొని ఉన్నారు. నేను 2 పెళ్లిళ్ళు, 3 పెళ్లిళ్ళు చేసుకుంటే మీకు వచ్చిన బాధ ఏంటి అని చెప్పి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రశ్నించడం అందరికీ తెలిసిన విషయమే. అదే క్రమంలో ఆనం రామనారాయణ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ మెజార్టీతో గెలిపించాలని, ఆనం రామనారాయణ రెడ్డి చేసిన సేవలు చాలా వరకు ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడిందని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చెప్పుకొని రావడం విశేషం. అదే క్రమంలో సెన్సేషనల్ కామెంట్స్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇటువంటి 2-3 సలహాదారుల వల్లనే ఉదయగిరిలో పైసాగు పనికిరాని ఒక 2-3 కూడా ఎంటర్ అయ్యి కలెక్టర్ల చేత చెప్పించుకొని తాము ఎమ్మెల్యేమన్నట్టు బిల్డప్ ఇచ్చారని, ఎంతో కాలం నుంచి వైసీపీకి సేవ చేస్తూ వస్తున్న తమను విస్మయించారని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో ఇటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి కలయిక వల్ల మేకపాటి విక్రమ్ రెడ్డికి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా అని కొద్దిమంది చెప్పుకున్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ మేకపాటి విక్రమ్ రెడ్డి దాదాపు 20,000 నుంచి 25,000 పైచిలకు మెజార్టీతో వస్తుందని కూడా అక్కడ విశ్లేషకులు భావిస్తా ఉన్నారు. మేకపాటి విక్రమ్ రెడ్డి భారీ స్థాయిలో గట్టి పోటీ ఇవ్వగలనని చెప్పి కూడా చాలా మంది విశ్లేషకులు చెప్పుకోవడం మనందరికీ తెలిసిన విషయమే. ఇటు మేకపాటి విక్రమ్ రెడ్డి స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి కంటే ఎక్కువ చొచ్చుకొని వెళ్ళడం, దానివల్ల భారీ మెజార్టీతో మేకపాటి విక్రమ్ రెడ్డి గెలవబోతున్నాడనే ఒక సంకేతాలు కూడా మనకు ఆత్మకూరు నియోజకవర్గం నుంచి మనకు సమాచారం అందుతా ఉంది. దీనిపైన ఇంకా తదుపరి రాబో కాలంలో ఎలా ఉంటుందనేది మనం వేచి చూద్దాం. ఉండరా, నేను 4 చేసుకుంటా, ఏమైందే 6 మంది కూడా ఉండదా? ఆయనకి చచ్చిపోయిన ముఖ్యమంత్రి గారికి, మద్రాసు ముఖ్యమంత్రికి 6 మంది అంట. ఎంజీఆర్కి ఉండరు. మీకేంది ఆ జిల్లని మీరు గీరుకొని ఇది చేసుకొని మీ పరుగులు పోగొట్టుకుంటారా? ఆమె చేతికి మంచిది ఎట్టంటాడు మాట్లాడతారా? వాడు లోఫర్ మీకు చెప్తే వాడు మాట్లాడతారా? ఇంకొక 2 లోఫర్లు ఉంటే వాళ్ళు మాట్లాడతారా? ఏం బొత్తులో సలహాదారులు మీకు? ఏం సలహాదారులు? ఎవరికి ముఖ్యమంత్రి అనుకుంటే మనందరినీ జైలు వేస్తున్నా కదా అనుకుంటే ఆయన ఏమన్నా అంటే వాళ్ళ పార్టీని ఎవరినన్నా మూసేట వాయండి, తెల్లారిందాక ఉంచండి, లేకపోతే కాళ్ళు చేతులు ఎరుకుంటాం. అంతలా ఎంపీని కొట్టిండు. రామకృష్ణరాజును ఏం చేశారా? కాళ్ళన్నీ పాపం నడవలేనట్టు కొట్టి పంపినారు. అంటే అంత పెద్ద పవర్ ముఖ్యమంత్రి అంటే. ముఖ్యమంత్రి ఏమనుకున్నా అభివృద్ధి చేయొచ్చు, నాశనం చేయొచ్చు. ఇప్పుడు ఏం జరిగిందో అర్థం కావట్లా మన స్టేట్ లో అభివృద్ధి జరిగిందా, అన్యాయం జరిగిందా? ఏందబ్బా, రాజశేఖర రెడ్డి గారి కుమారుడని మరి మనమందరం కూడా ఆయన చనిపోయిన తర్వాత ఆ ప్రేమతో కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఆయన సపోర్ట్ చేసి పార్టీ పునాదుల నుంచి ఉన్నటువంటి వ్యక్తిని నేను. అట్లాంటి వాడిని నేను ఆడ కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా ఉండి అధికారం ఉన్నా లెక్క చేయకుండా రాజీనామా చేసి వచ్చి ఇక్కడ మా డబ్బులు పెట్టుకొని మళ్ళా పోటీ చేసి గెలిచినాం. మళ్ళా ఒక తూరు ఓడిపోయినాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళా గెలిచాం. ఈ గెలుపులో ఏం జరిగిందంటే ఎన్నికైన 3వ సంవత్సరం నుంచే 3 ఏళ్లు గౌరవించినారు. 4వ సంవత్సరం మొదలైతుంది, ఎత్తుకున్నారండి నా మీద. శేఖర్ రెడ్డి నీకు టికెట్ లేదు, నిన్ను టికెట్ మారుస్తున్నాం, నీకు గ్రాఫ్ బాగలేదన్నారు. నాకు ఏం ఆ గ్రాఫ్ అంటే ఏందో అర్థమే తెలియదు నాకు.
దాని గురించి నేనేం మాట్లాడలేను. నా గ్రాఫ్ ఏమో బాగలేదన్నారు. ఏందన్నా నా గ్రాఫ్ బాగలేదంటున్నారు అని 5 తూర్లు అడిగినా. నాకు ఈ ఒక్క పర్యాయం మీ టికెట్ నేను ఖచ్చితంగా గెలుస్తాను. నా పవర్ మీరు కరెక్ట్ గా తెలుసుకొని భగవంతుడు సాక్షిగా మీరు న్యాయంగా తెలుసుకుంటే సర్వే చేసి నేను పవర్ఫుల్. మీరు నా మీద వేరే ఉద్దేశం పెట్టుకొని టికెట్ లేదు అన్నట్టు సబాబు కాదు. ఆ టికెట్ అయిపోయి ఎవరికో ఇచ్చి ఏమో చేసుకొని నీకు టికెట్ లేదన్నారు. మళ్ళీ టికెట్ ఇవ్వాలనుకునేటప్పటికి ఇవి నాకు కాదు వేరే వాళ్ళకి క్యాండిడేటే దొరకల. ఉదయగిరి క్యాండిడేట్ పెట్టుకునేదానికి తక్కమిక్కలైనారు. ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి 2వ సంవత్సరం 3 సంవత్సరం 4వ సంవత్సరం మొదలు పెట్టగానే తొకడాక వాళ్ళందరికీ పవర్లు ఇచ్చేసినాడు. కలెక్టర్కి ఫోన్ చేసి ఏం చెప్పినట్టు చేయండి, ఎస్పీకి ఫోన్ చేసి ఏం చెప్పినట్టు చేయండి, పోలీస్ డిపార్ట్మెంట్కి తాలిదాలకి చెప్పినట్టు చేయండి. వార్డు ఎమ్మెల్యే అంటారు, ఈడు ఎమ్మెల్యే అంటారు. చేతగా నాయుడందరినీ ఎమ్మెల్యేలు చేయడానికి మొదలు పెట్టారు. ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారనేది నాకు అర్థం కావాలి.